నమస్తే. మీరు చూస్తున్నారు సుమన్ టీవీ కొత్తగూడెం. మేడారం జాతరకి 2 నెలల ముందు నుంచే భక్తులు మేడారం వెళ్లి దర్శనాలు చేసుకొని వస్తున్నారు. ఈ జాతర సమయం అంటే ఈ నెల జనవరి 28 నుంచి 31 వరకి వివిధ ప్రాంతాల నుండి కోట్ల మంది భక్తులు జాతరకి వెళ్తూ ఉంటారు. మరి మన భద్రాద్రి కొత్తగూడెం నుంచి మేడారం వెళ్ళే వారికి ఎటువంటి బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది అందరికీ తెలియజేయడానికి ఈరోజు నేను కొత్తగూడెం డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి గారి దగ్గరకొచ్చాను. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం మేడారం మహాజాతర మన ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద జాతర. మరి ఈ జాతరకి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఏ బస్సులున్నాయి మేడం? ఆసియా ఖండంలోనే అతిపెద్ద వనదేవతల జాతర అయినటువంటి మేడారం జాతర సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కొత్తగూడెం నుంచి గత నెల నుంచి మేము ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు ఒక మేడారం బస్సు ఆపరేట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ సంక్రాంతి హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం 7 గంటలకి ప్రతిరోజు కూడా మేడారానికి ఒక బస్సు ఆపరేట్ చేస్తున్నాము. అలాగే జాతర సందర్భంగా లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి వీలుగా జనవరి 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మొత్తము 110 బస్సులు కొత్తగూడెం డిపో నుంచి మేడారానికి ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేశాము. జనవరి 25వ తారీఖు మన జాతర క్యాంప్ అనేది ఇనాగరేషన్ జరుగుతుంది. అప్పటినుంచి కంప్లీట్ వనదేవతల ప్రవేశం వరకు గద్దెల మీదకు వచ్చి మళ్ళీ తిరిగి వనప్రవేశం చేసేంత వరకు 31వ తారీఖు వరకు సుమారు 110 బస్సులు ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేశాము. రద్దీకి అనుగుణంగా ఇంకా అవసరమైతే అడిషనల్ బసెస్ ఇతర జిల్లాల నుంచి పూల్ చేసుకొని ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేశాము. అలాగే వచ్చే ప్రయాణికులకు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొంత రెనోవేషన్ వర్క్స్, క్యాంపెయినింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. దానికి అవసరమైనటువంటి వర్క్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి వాళ్ళు వినియోగించుకోగలరని కోరుతున్నాము. మేడం ప్రతి 1 అవర్‌కి ఒకసారి బస్ ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పిన టైమింగ్స్‌లో మేడారం వెళ్ళాలి అంటే? ప్రతి 10 నిమిషాలకి ఒక బస్సు ఆపరేట్ ఏ చేస్తామండి. రోజు నుంచి? 25థ్ నుంచి మీకు ఎవ్రీ 1 అవర్‌కి ఉంటుంది. అలాగే 27థ్ మంగళవారం నుంచి ప్రతి 10 నిమిషాలకి ఒక బస్సు కొత్తగూడెం బస్ స్టాండ్ నుంచి వయా మణుగూరు, ఏటూరు నాగారము మనము మేడారం ఆపరేట్ చేస్తాం. మేడం అక్కడికి చేరుకున్న భక్తులు అమ్మవార్లను దర్శించుకోవాలంటే వాకబుల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఏమైనా ఐడియా ఉందా? జస్ట్ నియరెస్ట్ ఉన్న దాంట్లో గద్దెల దగ్గర వరకు క్యాంప్ అండ్ టెంపుల్ దగ్గర వరకు మాత్రం ఆర్టీసీ బస్సులు మాత్రమే వెళ్తాయి. నియరెస్ట్ పాయింట్‌కి మన ఆర్టీసీ బస్సులన్నీ రీచ్ అవుతాయి. అక్కడి నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్, పావు కిలోమీటర్ ఉంటుంది. అరౌండ్ 300 మీటర్స్ దూరం వరకు మన బస్సులు వెళ్తాయి. కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మేడం ఎమర్జెన్సీ పర్పస్‌లో ఏమైనా టోల్ ఫ్రీ నంబర్స్ ఇస్తున్నారా జాతరకి? టోల్ ఫ్రీ నంబర్స్ ప్రతి బస్సు పైన స్టిక్కరింగ్ వేయడం జరుగుతుంది ఎమర్జెన్సీ పర్పస్‌లో. అట్లాగే అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ అవన్నీ గూడా మేము క్యాంప్‌లో అరేంజ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర క్యాంప్‌లో గూడా వాటర్ అండ్ మెడికల్ ఫెసిలిటీ, శానిటేషను, మున్సిపల్ అండ్ పోలీస్ అండ్ మెడికల్ డిపార్ట్‌మెంట్‌తో కోఆర్డినేట్ చేసి ఈ ఫెసిలిటీస్ అన్నీ గూడా మన కొత్తగూడెం క్యాంప్‌లో గూడా అరేంజ్ చేయడం జరుగుతుంది.